మహిళల మీద, బాలికల మీద కన్నేసి చూసిన ఎటువంటి అఘాయిత్యాలుకి పాల్పడిన వాళ్ళకి అదే ఆఖరి రోజు అని మన డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు చాలా డైలాగులు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చెప్పడం జరిగింది. అలాగే మన ముఖ్యమంత్రి గారు కూడా, నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రీసెంట్గానే చెప్పడం జరిగింది. సో వీళ్ళు మాటలు చెప్తూనే ఉన్నారు. అటు రీసెంట్గా కాకినాడ జిల్లా తునిలో జగన్నాథగిరి గురుకుల పాఠశాలకు చెందిన 8వ తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలికను కాకినాడ జిల్లా తునికి చెందిన తాటి నారాయణరావు అనే 62 సంవత్సరాల ఒక వ్యక్తి స్కూల్కి వెళ్ళి, పాప చదువుతున్న స్కూల్కి వెళ్ళి నేను వాళ్ళ తాతను అని చెప్పుకొని ఆ పాపని స్కూల్ నుంచి బయటకు తీసుకొచ్చి దగ్గరలో ఉన్న తోటలోకి తీసుకెళ్ళి ఆ పాప మీద బలాత్కారం లాంటిది, అత్యాచారం లాంటిది చేయడం జరిగింది. సో స్థానికంగా చూసిన ఒక వ్యక్తి ఆ వృద్ధుడిని, ఆ వ్యక్తిని అడగగా, నువ్వు ఈ పాపని ఎందుకు తీసుకొచ్చావు అంటే, నేను ఇక్కడికి బాత్రూమ్ చేయడానికి తీసుకొచ్చాను అని ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. ఆ వీడియో తీస్తున్న వ్యక్తి నువ్వెవరు అని అడిగితే నేను టీడీపీకి చెందిన కౌన్సిల్ అనేదో చెప్పడం జరిగింది. సో పొలిటికల్ వ్యూలో కాసేపు మనం పక్కన పెడితే అసలు ఈ వ్యక్తికి ఆ పాపకి సంబంధం లేదంట. ఆ వ్యక్తి స్కూల్కి వెళ్ళి తాత అని చెప్పుకున్నప్పుడు స్కూల్ యాజమాన్యం ఏం చేస్తున్నారు? స్కూల్ యాజమాన్యం కనుక సీరియస్గా ఉండి వెరిఫికేషన్ చేస్తుంటే ఇప్పుడు ఆ పాపకి ఆ దుస్థితి వచ్చి ఉండేది కాదు. ప్రతి స్కూల్లోనూ ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయాలి. పేరెంట్ పర్మిషన్ లేకుండా ఎటువంటి వ్యక్తి వచ్చినా సరే పేరెంట్ చిల్డ్రన్స్ కోసం దానికి సంబంధించిన యాజమాన్యం పేరెంట్స్ని కన్సల్ట్ చేయాలి. మీ సంబంధించిన వ్యక్తులు వచ్చారు, వీళ్ళు వాళ్ళేనా కాదా అని చెప్పి వెరిఫికేషన్ చేసిన తర్వాతే పంపించాలి. కానీ ఎవరో వచ్చారు, నేను ఆ పాపనికి తాతయ్యని, మావయ్యని, ఫ్రెండ్ని అని చెప్తే పంపించేస్తారా? సో ఇక్కడ స్కూల్ యాజమాన్యం మొట్టమొదటి తప్పు. ఇటువంటి నారాయణరావు లాంటి వ్యక్తులు మన సొసైటీలో చాలా చోట్ల ఉండే ఉంటారు. సో అటువంటి వ్యక్తుల నుంచి మన పిల్లలని, పురుషులైనా బాలికలైనా, మన పిల్లల్ని మనం కౌన్సిల్ చేసుకోవాలి. మన పిల్లల్ని మనం గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, ఎవరితో వెళ్ళాలి, ఎవరితో వెళ్ళకూడదు అనేది పేరెంటింగ్గా మనం బాధ్యత తీసుకోవాలి. అలాగే ఎడ్యుకేషన్ సిస్టంలో ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళకి కౌన్సిల్ చేయాల్సిందే. ఇలాంటి చేయని పక్షంలోనే ఇటువంటి ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. ఈ వీడియో రికార్డింగ్ టైంకి ముందే టీడీపీకి చెందిన తాటి నారాయణరావు అనే వ్యక్తి నైట్ జడ్జి గారి ముందుకు తీసుకెళ్తుండగా దారిలో నాకు టాయిలెట్ వస్తుంది అని చెప్పి జీప్ దిగి చెరువులో దూకడం జరిగింది. సో ఇప్పుడు వస్తున్న న్యూస్ ఏంటంటే, ఈ వీడియో రికార్డింగ్ టైంకి ఆ వ్యక్తి చనిపోయాడు అని చెప్పి న్యూస్ వస్తుంది. సో ఆ వ్యక్తి చనిపోయాడా లేదా ఇంకేదైనా జరిగింది అనేది ఎవరికీ తెలియదు. సో ఆ వ్యక్తి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి ఓపెన్గా చెప్పుకోవాలంటే. అటువంటి నికృష్టులు, నీచపు వ్యక్తులు, చీడ పురుగులు లాంటి వ్యక్తులు సొసైటీలో ఉండకూడదు. వాళ్ళకి ఎటువంటి అర్హత లేదు. కమింగ్ టు ద గవర్నమెంట్ వ్యూ, పవన్ కళ్యాణ్ గారు కానీ, హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ, మన సిబిఎన్ గారు కానీ మహిళల మీద, బాలికల మీద మేము చాలా సీరియస్గా ఉన్నాము, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ మీద చాలా సీరియస్గా ఉన్నాము, మహిళలకి, బాలికలకి ఎటువంటి ఇష్యూ వచ్చినా మేము ముందుంటాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. గతంలో పవన్ కళ్యాణ్ గారు అయితే మహిళల గురించి, మహిళల మీద ఎవరైతే బ్యాడ్గా బిహేవ్ చేసినా, మాట్లాడినా కఠినమైన చట్టాలు తీసుకురావాలి అని చెప్పి గవర్నమెంట్లకు రాకముందు ఆయన చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్లోకి వచ్చి సంవత్సరాలు గడుస్తుంది. ఇప్పటికీ కూడా మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి నుంచి ఈ తునిలో జరిగిన ఇన్సిడెంట్స్ మీద ఎటువంటి స్పందన లేదు. అట్లీస్ట్ నారా లోకేష్ గారైనా ట్వీట్ చేశారు, కానీ పవన్ కళ్యాణ్ గారు పిన్నర్ ఆఫ్ సైలెంట్. నేను ఆయన సోషల్ మీడియా అకౌంట్ చెక్ చేసి చెప్తున్నాను. జనసేన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ చెక్ చేశాను, పవన్ కళ్యాణ్ గారి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ చెక్ చేసిన తర్వాత నేను చెప్తున్నాను, ఇటువంటి అఫీషియల్ ట్వీట్
ఆ బాలిక ఫ్యామిలీకి సపోర్ట్గా ఎటువంటి అఫీషియల్ ట్వీట్ లేదు. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాటలన్నీ కూడా బోగస్ అని అనిపించట్లేదు. మహిళల భద్రత, బాలికల భద్రత, మహిళలకు ఏదైనా జరిగితే వాళ్ళని సహించము, కఠిన చట్టాలు తీసుకొస్తాము అని మాటల వరకే పరిమితం అవుతున్నారు అంటే మహిళలని ఓటు కోసం మాత్రమే వాడుకుంటున్నారు అని అనిపించటం లేదు. మేబీ కఠినమైన చట్టాలు వీళ్ళు తీసుకొస్తారో లేదో మనకైతే తెలియదు, కానీ ఇటువంటి తాటి నారాయణరావు లాంటి బిహేవియర్ ఉన్న వ్యక్తులు మనతోనే, మన సొసైటీలోనే జీవిస్తూ ఉంటారు. సో వాళ్ళతో మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. సో బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ.